హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ మసాలా రెసిపీ అనేది అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. సో గుత్తి వంకాయ కర్రీ అనగానే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఒకసారి నేను చెప్పే స్టైల్లో చేసి చూడండి. టేస్ట్కి టేస్టే ఉంటుంది, ప్లస్ టైం అనేది తక్కువగా పడుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. ఈ విధంగానైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇంకా లేట్ ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను వంకాయలు వచ్చేసి అయితే 1/2 kg వరకు అయితే వంకాయలు తీసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను. టమాటోస్ ఒక 3 కట్ చేసి తీసుకున్నాను. సో టమాటోస్ 3 అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకొని వంకాయలను అయితే కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి వంకాయలు బయట ఎంత మంచిగా ఉన్నా కానీ లోపల కొంచెం పుచ్చు అనేది ఉంటుంది కాబట్టి వంకాయలను అయితే చెక్ చేసుకోండి బాగున్నాయా లేవా అని చెప్పేసి. చూడండి, ఈ విధంగా 4 పార్ట్స్ లెక్కనైతే కట్ చేసుకొని మంచిగా ఒకసారి చెక్ చేసుకొని అయితే వాటర్లో వేసుకోవాలి. ఉప్పు వేయడం వలన ఏంటంటే వంకాయలు అనేవి కలర్ చేంజ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ తీసుకున్న వంకాయ కొంచెం పెద్దగా ఉంటే మసాలా అంతా పట్టదని చెప్పేసి అయితే కొంచెం ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. సో ఇట్లా కట్ చేస్తే ఏంటంటే మనకు ఫ్రై అయ్యేటప్పుడు వంకాయకి ఆ మసాలా మంచిగా పడుతుందని చెప్పేసి అయితే కొంచెం పెద్ద సైజు వంకాయనైతే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో మీరు తీసుకున్న వంకాయలను బట్టి అయితే మీరు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ చెక్ చేసుకుంటున్నాను మంచిగా ఉందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అయితే అందులోకి 1/2 కప్పు వరకు అయితే పల్లీలు అనేవి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మసాలా ప్రిపరేషన్ కోసం పల్లీలు అనేవి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి అన్నమాట. అవి కాస్త వేగినాక 1 టేబుల్ స్పూన్ వరకు ధనాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 3-4 మిరియాలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ పైన కొంచెం ఆ ధనాలు మనం వేసిన స్పైసెస్ అన్నీ కొంచెం కలర్ చేంజ్ అయినసేపు ఫ్రై చేసుకొని చల్లాట పెట్టుకోవాలి. అవి కాస్త చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి అయితే మొత్తం యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా చూడండి, మంచిగా చల్లారిన తర్వాత పట్టిన కాబట్టి మంచిగా పొడి చూడండి మసాలా పేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే టమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అంటే కొంచెమే చింతపండు యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ టమాటాలో వాటర్ ఉంటుంది కదా. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తం ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనకి వేరే మసాలా అయితే ఏం అవసరం లేదు, ఇదే మంచిగా ఆల్ ఇన్ వన్ మంచి మసాలా ప్రిపేర్ అయినట్టే. సో ఇప్పుడు మనం ఈ పేస్ట్ని మొత్తం వంకాయలోకి అయితే స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ బయటకు వచ్చేటట్టు అయితే పెట్టద్దండి. సో ఈ విధంగా చూడండి, ఈ విధంగా పెట్టారంటే ఆ ఎక్స్ట్రా మొత్తం తీసేయాలన్నమాట. సో మనం ఏడేడ ఘాట్లు పెట్టుకున్నామో ఆ ఘాట్లలో మంచిగా స్టఫింగ్ అనేది అయితే మంచిగా పెట్టుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇంకో వంకాయలోకి కూడా ఆ విధంగానే పెట్టేస్తాను స్టఫ్. మరి బయటికి వచ్చే అంతనైతే పెట్టాల్సిన అవసరం లేదు, వంకాయలో ఎంత పడుతుందో అంతనే పెట్టేసి మిగతాది అనేది మనం గ్రేవీ కోసం యూజ్ చేయొచ్చు అన్నమాట. సో చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, అన్ని వంకాయలకైతే అదే విధంగా స్టఫ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. మిగిలింది ఏంటంటే మనకి గ్రేవీ కోసం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని అందులోకి అయితే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 4-5 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఫ్లేవర్ కోసం పోపులో కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. నాకైతే పోపులో పుదీనా వేస్తే ఫ్లేవర్ అనేది అయితే చాలా మంచిగా అనిపిస్తుందని అయితే వేసాను. నెక్స్ట్ ఇందులోకి అయితే మనం ఇంతకుముందు స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ప్రాసెసింగ్ మొత్తం అయితే సిమ్లోనే
చేసుకోవాలన్నమాట. పెద్దగా పెడితే మనకి మాడిపోయి అంత టేస్ట్ మంచిగా ఉండదు. సిమ్లో పెడితేనే ఆయిల్లో ఆ వంకాయలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో చూడండి, మనం స్టఫ్ చేసుకున్న పెట్టిన వంకాయలన్నీ పెట్టేసి అయితే దీనిపైన మూత పెట్టుకొని అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ వరకు అయినా కానీ ఫ్రై చేశారంటే మనకి వన్ సైడ్ వరకు అయితే ఫ్రై అయిపోతాయి కదా. నెక్స్ట్ ఆ వంకాయలను అయితే ఇంకో సైడ్ తిప్పేశారంటే ఇంకో సైడ్ కూడా మంచిగా ఫ్రై అయిపోనికైతే ఇక్కడ అన్ని వంకాయలు అయితే తిప్పుకుంటాను. సో చూడండి, మనకైతే వన్ సైడ్ అయినాయి కదా. వన్ సైడ్ కానికైతే ఇంకొక 5 మినిట్స్ వరకు అయితే చూడండి మంచిగా వంకాయలు అనేవి అయితే మంచిగా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఏంటంటే ఇంతకుముందు మనం మిగిల్చి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటో ఆనియన్ పేస్ట్, అది మొత్తం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ కన్సిస్టెన్సీలో మీకు ఇంకా కొంచెం ఆయిల్ తక్కువ అనిపించిందంటే కొంచెం యాడ్ చేయండి. సో చూడండి, మొత్తం పట్టేలా వంకాయలకు పట్టేలా మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే మొత్తం మీడియం ఫ్లేమ్ పైన పెట్టే ఇదంతా చేస్తున్నాను అన్నమాట. మరి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గుత్తి వంకాయ రెసిపీని అయితే చేయండి. సో చూడండి, వంకాయలకు మొత్తం కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. సో చూడండి ఎంత మంచిగా ఉందో కదా వంకాయ. సో ఈ విధంగా కలిపిన తర్వాతకి మూత పెట్టుకొని అయితే ఉడికించాను. మనకు కొంచెం ఏంటంటే ఆయిల్ అనేది పైకి తేలినట్టు అనిపిస్తుంది కదా అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. దీన్ని ఏంటంటే ఇంకా కాసేపు ఫ్రై చేయాలి. మసాలా అనేది ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి ఫ్లేవర్ అనేది అంత మంచిగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, ఆయిల్ అనేది పూర్తిగా సపరేట్ అవుతూ ఉందని అంటే మనకైతే వంకాయలు అనేవి అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అన్నమాట. సో నేను తీసుకున్నది కొంచెం మందపాటి కడాయి అయినా కానీ కొంచెం అడుగు అనేది మారుతుంది కాబట్టి ఈ విధంగా మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతున్నానండి. సో వంకాయలు కూడా ఇంకో సైడు తిప్పుకుంటూ కలిపారంటే మనకి వంకాయలకి ఆ మసాలా అనేది మంచిగా పడుతుందన్నమాట. సో చూడండి, ఈ విధంగానైతే మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి ఏంటంటే గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను మిక్సీ పట్టుకున్న జార్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి ఇందులోనైతే పోసాను. సో మీ గ్రేవీని బట్టి మీరు వాటర్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు ఉడికించుకున్నారంటే ఈ గ్రేవీ అనేది మనకి కాస్త చిక్కబడుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఉప్పు కారాలు ఏమైనా తక్కువైనా కానీ అడ్జస్ట్ చేసుకున్న సెట్ అవుతుందన్నమాట కర్రీ. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేసినాక ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చూస్తూనే నోరూరిపోయేలాగా ఉంది కదా గుత్తి వంకాయ కర్రీ. సో మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మార్నింగ్ టైంలో ఎంత పని ఉన్నా కానీ ఈజీగా లంచ్లోకి అయితే గుత్తి వంకాయ రెసిపీ అయితే చేసుకుంటూ తినొచ్చు, అంత బాగుంటుందన్నమాట. ఎక్కువ టైం టేకింగ్ అయితే ప్రాసెస్ అయితే కాదు. నేను చెప్పే వేలో చేస్తేనైతే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తిన్నా, చపాతీలోకి పుల్కాలోకి సర్వ్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అంటారు కదా. వెజిటేబుల్స్లో రాజు ఏదని అంటే వంకాయ అనే అంటారు కదా. సో గుత్తి వంకాయ కర్రీ అంటే మై ఫేవరెట్ రెసిపీ అనే చెప్పొచ్చు. ఈ విధంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.